మన ఐడియానే మన టేపు. మనం డైరెక్ట్గా ఒకసారి ఇక్కడ ఇంత పెట్టాలి, ఇక్కడ ఇంత పెట్టాలి అనేది మాకు తెలిస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఈజీ మెథడ్లో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేయొచ్చు. బ్లౌజ్ కట్ చేయాలంటే టేపు, స్కేలు, మార్కరు, వీల్ మార్కరు ఇవన్నీ అవసరం లేదండి. డైరెక్ట్గా కూడా మనం చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది మనకి. ఈ విధంగా మనం వెనక సైడ్ కూడా మార్కింగ్ కావాలి కాబట్టి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకి ఐడియా వస్తుంది అక్కడ స్టిచ్చింగ్ చేయాలా అని. ఈ విధంగా సెంటర్ ఇక్కడ చూసుకొని ఒక కాట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక కాట్ తీసుకోండి. కరెక్ట్గా అయితే 10 నిమిషాలు 15 నిమిషాల్లో బ్లౌజ్ అనేది కటింగ్ చేయొచ్చు. మీకు చూపిస్తున్నానని చెప్పేసి కొంచెం స్లోగా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి స్లోగా చూపిస్తున్నాను. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చాలా మంది బ్యాక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ ఏదో చేసి అంటే ఎలాగా ఇంకేదో కట్ చేస్తారు అనుకున్నాం, కానీ మాకు చాలా ఈజీ మెథడ్లు మాకు తెలుసు కదా ఆల్రెడీ బ్లౌజ్ అని చెప్పేసి చాలా మంది అనుకుని ఉంటారు. ప్రతిదీ కూడా లైవ్లో చూపించలేము. బ్లౌజ్ సింపుల్గా నేర్చుకోవాలని చెప్పేసి ఒక సిస్టర్ నన్ను అడిగారు, డైరెక్ట్గానే అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అనేది చేశాను. ఎందుకంటే ప్రతి బ్లౌజ్ కూడా నేను మెజర్మెంట్ తీసుకొని టేపుతో కొలుసుకొని స్కేల్తోనే మార్కింగ్ అది వేసుకొని స్టిచ్చింగ్ అది చేస్తాను. మనకి ఇక్కడికి ఎంత కావాలి, ఒక మ్యాక్సిమం చూడండి, ఇక్కడ ఖర్చు పోను, ఇక్కడ ఖర్చు పోను, మనకి ఎంత కావాలి, ఇది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ అంతే కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక 2 లేయర్లు తీసుకున్నాను. షేప్ పట్టులు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు, ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక కొంత తీసుకొని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ సింపుల్గా అర్థమవుతుంది. మీకు సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇంట్లో టేప్ లేకపోయినా, లేకపోతే స్కేల్ లేకపోయినా, ఏది లేదని చెప్పేసి దిగులు పడకుండా డైరెక్ట్గా ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. నేను ప్రతి వీడియో కూడా చేస్తాను, చేసి పెడతాను మీకోసం అని చెప్పేసి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అనేది నేర్పిస్తాను. ఎలా వర్క్ నేర్చుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. మనకి ఇప్పుడైతే మనం బ్లౌజు ఎలా కట్ చేసుకున్నాము, టేపు లేదు, స్కేలు లేదు, ఏది లేదు, కానీ అర్జెంట్ బ్లౌజ్ కావాలి మనకి అని చెప్పేసి మనం బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాం. ఇదే విధంగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 15 నిమిషాలు పడుతుంది బ్లౌజ్ కట్ చేయడానికి. ఎవరికైనా సరే 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుందండి. అందరూ చెప్తారు 5 నిమిషాల్లో 5 బ్లౌజులు కుడతాము, 5 నిమిషాల్లో 5 బ్లౌజులు కటింగ్ అవుతుంది అని చెప్పేసి. అలాగే ఏం జరగదండి. ఖచ్చితంగా 10-15 నిమిషాలు అనేది పడుతుంది. ఎవరైనా ఆన్లైన్లో ఉంటే డైరెక్ట్గా అడగండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. మ్యాక్సిమం ఎవరు లేరు అనుకుంటున్నాను. ఒక 10 మంది 18 మంది ఉన్నారు. డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోయారు చాలా మంది. సరేనండి, మీకు కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీ మెథడ్తో కటింగ్